అందరికీ నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఈ రోజు మనతో మన సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారు ఉన్నారు. అయితే ఈ రోజు ముచ్చట ఏంటంటే, మన అట్లీ గారు కొత్త సినిమా చేస్తున్న మన అల్లు అర్జున్తో అందరికి తెలిసిన విషయం ఇది. అయితే దీని వెనుకున్న కర్త కార్ఖానా మొత్తం ఇదంతా మన సీనియర్ జర్నలిస్ట్ తో మాట్లాడుకుందాం. సార్ చెప్పండి సార్. సార్ ఏం సార్ అట్లీ సినిమాకి 100 కోట్లు అంట, 400 కోట్లు అంట. మన సన్ పిక్చర్ వాళ్ళు జరిగేసిన అని చెప్పేసి బయట టాక్ వస్తుంది. మన దిల్ రాజు గారు కూడా మొన్ననే లాస్ అయిపోయినా నాతో కాదని చెప్పి సంథింగ్ జరిగినట్టు టాక్ బయట నడుస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అదే 2-3 రోజులుగా ఈ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అంతకుముందు వార్త ఏంటంటే అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత డైరెక్టర్ ఎవరు, అట్లీనా త్రివిక్రమ అనే వార్తల మీద నడిచింది. అవును, దాంట్లో క్లారిటీ వచ్చింది. ఓకే, అట్లీ వైపే మొగ్గు చూపాడు మనవాడు అని. దాని తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు సమావేశమై ఆ సినిమా తర్వాత చేసే సినిమా ఎట్లా చేద్దాము వెంటనే ఇవన్నీ వార్తలు వచ్చినాయి. కానీ తాజా వార్త ఇది షాకింగ్ న్యూస్. ఇది ఎందుకంటే సన్ పిక్చర్స్ వాళ్ళు చాలా పెద్ద నిర్మాణ సంస్థ. అవును, అలాంటి వాళ్ళు ఈ సినిమా కోసమని, సన్ పిక్చర్స్ వాళ్ళు చాలా పెద్ద నిర్మాణ సంస్థ. అవును, వాళ్ళే ఆలోచించారంటే ఇప్పుడు మనం క్యాజువల్గా తీసుకుందాం. ఒక సినిమా పిక్స్ వెళ్ళిపోయింది అనుకో, దాని తర్వాత నెక్స్ట్ సినిమా ఏంటి? ఇదే ఆకాశాన్ని అందుకుంది. ఆకాశం పై నుంచి ఏముంటది? ఆకాశమే హద్దు కదా. దానికి మించిపోయేదే ఉంటుంది. కనీసం దాని స్థాయిలో అయినా తీయాలి అని అంటే అంత డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. ఇప్పుడు అల్లు అర్జున్కే 350 కోట్లు రెమ్యునేషన్, అట్లీ ఏమో 100 కోట్లు అడిగాడంట. 350, 450 మిగతా రెమ్యునేషన్స్ అవన్నీ 100 కోట్లు వేసుకో. హీరోయిన్ మిగతా అన్ని డిఓపి, డాన్స్ మాస్టర్, ఆ రేంజ్ వాళ్ళే తీసుకోవాలి కదా. వాళ్ళందరూ కోట్లలో తీసుకుంటారు. ఎంత కలిపి 350, 450, 550 రెమ్యునేషన్లకి పోతే సినిమా తీయడానికి ఎంత కావాలి? దానికి ఒక 500 కోట్లు కావాలి కదా. అంటే 1000 కోట్లు అనుకో, తారాస కొట్టిన 1000 కోట్లు అనుకో సార్. 1000 కోట్లు సార్, భారతదేశం 1000 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసిననుకో, దాని కథ గీత జనానికి నచ్చలేదు అనుకో, పరిస్థితి ఏంది? ఆగం బతుకు శివరాత్రి. అంత రిస్క్ ఎవడు చేయాలనుకుంటాడు? కాకపోతే వీళ్ళన్నా రెమ్యునేషన్ తగ్గించుకోవాలి కదా. అవును, వీళ్ళది కరెక్టే. ఈ దీపం ఉన్నప్పుడు వీళ్ళు ఇల్లు చక్క పెట్టుకోవాలి కాబట్టి డిమాండ్ ఉన్నప్పుడే అడగాలి కదా. నేను 350, ఆ సినిమాకి 350 కోట్లు తీసుకున్నా. మరి ఈ సినిమా ఇంత 400 కోట్లు వేయాలి కదా, 50 కోట్లు పెంచాలి కదా. దానికి ఇచ్చినంతనే తిరిగి నాకు డిమాండ్ ఉంది. నువ్వు కాకపోతే ఇంకొకటి అట్లా పోయి ఎక్కువ ఓవర్ బడ్జెట్ పెట్టే ఆ నిర్మాతల గారికి తగ్గినట్టు తెలుస్తుంది. అంటే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఆధారాలతో మన దగ్గర ఏం లేదు. జనం ఇండస్ట్రీలో ఎటువంటి వ్యాపార సంబంధమైన ఈ వార్తలన్నీ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ట్రేడ్ న్యూస్ అంటారు దీన్ని. ఈ ట్రేడ్ న్యూస్ సరే, ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు కదా, సన్ పిక్చర్స్ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయాడు. రామ్ చరణ్తో సినిమా తీశాడు కదా దిల్ రాజు, గేమ్ చేశారు. 500 కోట్ల నిర్మాత అయినా, 500 కోట్ల బడ్జెట్ పెట్టగల నిర్మాత. సరే, అది అటు ఇటు అయిపోయింది కదా, మరి దీన్ని తగులుతావా అని వచ్చారు. ఆయన కాపాడులోకి వచ్చింది విషయం. అంటే ఆయన మరి ఆల్రెడీ ఒకసారి నమ్మి ఎత్తిపోయింది కదా కంపెనీ. గేమ్ చేసేతో భారీ దెబ్బతిన్నాడు. మరి దీనికోసం మరి అంత డేర్ చేస్తాడా? ఒకవేళ డేర్ చేస్తే ఎలా ఉంటుంది? డేర్ చేయకపోతే ఇంకొక నిర్మాత ఎవరు వస్తారు అనేది ప్రశ్న. ఏదేమైనా కూడా ఈ నటీనటులు కానీ దర్శకులు కానీ రెమ్యునేషన్ తీసుకొని కథ మీద ఇంకా చాలా వ్యాపారం ఉంటుంది దీని మీద. ఓన్లీ ఇంతకుముందు ఎట్లుండే హీరోకు పర్సంటేజ్ ఉండేది, ఇంత పర్సెంటేజ్ ఇవ్వాలి అని. అట్లా పర్సెంటేజ్ మీద చేసుకుంటే కన్నా ఏమన్నా వర్కౌట్ అవుతుంది. కానీ ఇట్లా లేదు, నాకు 350 కోట్లు వేయాలి, వాడు డైరెక్టర్ 100 కోట్లు వేయాలి అంటే అది సాధ్యమయ్యే పరిస్థితి కాదు. ఇవాళ రేపున్న పరిస్థితుల్లో ప్రేక్షకులు ఎలాంటి సినిమాలను ఆదరిస్తారో తెలియదు. అంటే మనం చరిత్ర సాధారణ మన డిస్కషన్లోనే ఒక సినిమా హిట్ అయిన తర్వాత మళ్ళీ ఆ హీరో అంత స్థాయి సినిమా రావాలంటే కనీసం ఒక సినిమా రావాలి. ఒక హిట్ తర్వాత ఫ్లాపే ఉంటుంది. హిట్ తర్వాత హిట్ పోవడం అనేది ఒక ప్రయోగం. ఈ ప్రయోగం ఏంటి? ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత రాబోయే సినిమా ఒక ప్రయోగమే. ఎందుకంటే పుష్ప 2 పిక్స్కి వెళ్ళిపోయింది. పిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ పిక్ చేయాలంటే దాన్ని మించిన కథ ఉండాలి. ఇంత కథ ఉందా? అంత కథ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? అట్లీకి క్రేజ్ ఉంది. వాడు ఏదో 2 హిట్లు కొట్టాడు, వాడికి కూడా ఇదే స్లంపే వస్తుంది కదా. ఒక పెద్ద హిట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు నా నాలెడ్జ్, ఇప్పుడు నువ్వు ఆ ప్రశ్న అడిగావు, ప్రశ్నకు అంతా సమాధానం చెప్పిన తర్వాత ఇదే ప్రశ్న మళ్ళీ అడిగితే నేనేం చెప్తా? మళ్ళీ ఇదే చెప్తే నీకు నచ్చుతుందా? సార్
సోదేపడ్డం సినిమా పరిస్థితి కూడా అట్లే ఉంది. కాబట్టి ఇది కొంచెం కాంప్లికేటెడ్. వాళ్ళు అంటే వాళ్ళు తగ్గారు అనే వార్తల్లో నిజం ఉంటే మాత్రం ఇది సైంటిఫిక్ రీజన్ లాగా ఈ ట్రేడ్ బిజినెస్ కదా ఇది. ఈ వ్యాపారం ఎట్లుంటుంది అంటే క్రేజ్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు జనరల్గా తీసుకుందాం, మనం ఇన్ జనరల్గా తీసుకుంటే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వీళ్ళకంటే పెద్ద హీరోనా అల్లు అర్జున్, వీళ్ళెవ్వరూ తీసుకోలేని రెమ్యునరేషన్. ఫ్లూక్ హిట్ వచ్చింది అతనికి. అవును, ఫ్లూక్ హిట్టే. అట జనం అట వెళ్ళిపోయాడు, దమ్మని వెళ్ళిపోయాడు. మా వరల్డ్ వైడ్ అని చెప్పలేం కానీ 2-3 దేశాలు ఉంటాయి. కానీ వరల్డ్ వైడ్ హీరో ఏమో కాదు అతను. అంటే మన భారతదేశం దాటి 2-3 దాంట్లో వెళ్ళాడు. ఫ్లూక్ హిట్ అది. మళ్ళీ అంత హిట్ కావాలంటే ఆ స్టాండర్డ్స్ ఉంటాయా, అంత స్థాయి యాక్టింగ్ చేయాలి, అంత స్థాయి నిర్మాణ విలువలు ఉంటాయా, అంత స్థాయి కథాభాగం ఉంటుందా, అంత స్థాయి సంగీతం కుదురుతుందా? ఈ సినిమా అనేది ఒక వంట లాంటిది. ఇది కూడా వంటలో అన్ని సమపాలలో వేస్తేనే వంట అసలు అద్భుతం, మా బాగా మంచి రుచిగా ఉంది అని చెప్తారు. ఏమాత్రం ఉప్పు ఎక్కువ, కారం తక్కువ, సప్పకుందని మన అమ్మని అంటే అమ్మ సప్పకుండా అంటారు. ఇది కూడా అంతే. దాంట్లో సప్పగా సినిమా కోసుకోవడం దానికి ఉదాహరణకి ఏం చేయాలి. అతను కూడా జాతీయ స్థాయి నటుడే కదా, ఆస్కార్ తిరుగుల ఆస్కార్కి వెళ్ళొచ్చిన ఆ నటుడు సినిమా చూడలేదంటే ప్రేక్షకులు నాడి ఎవరు కనిపెట్టలేరు. అది ఎవరి చేత కాదు అది. కాబట్టి ఈ సినిమా మీద వస్తున్న వివాదము అంటే వార్తలు సన్ పిక్చర్స్ వెనక్కి తగ్గారు అనేది నిజమెంతనో తెలియదు. ఒకవేళ తగ్గకుండా అంత గొప్ప స్థాయి వాళ్ళు ఈ సినిమా తీస్తే బాగానే ఉంటుంది. అది విషయం సాయి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, విన్నారు కదండి, సన్ పిక్చర్ వాళ్ళు ఒక సినిమాకి సైడ్ జరిగారని చెప్పేసి. అంటే జనాలకు నచ్చే సినిమాలు తీయండి, అన్ని కోట్లు పెట్టి అలాంటి సినిమాలు మనకు అవసరం లేదు. నువ్వు అప్పట్లో ₹1 మంచి మంచి బ్రహ్మాండమైన సినిమాలు అయినాయి. ఇన్ని కోట్లు పెట్టి ఇంతగానం చేసేసరికి ఎంతో దేశం బాగుపడుతుంది, ఎన్నో మంచి పనులు అవుతాయి అని చెప్పేసి కూడా ఒక రకంగా మంచి మెసేజ్ ఇచ్చి మన సీనియర్ జర్నలిస్ట్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.